హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. బేసిక్గా నేనైతే ఈరోజు మీకు ఏపీఆర్ ప్రావిన్స్ హైనోరా లగ్జరీ విల్లా కమ్యూనిటీ దగ్గరికి అయితే నేను వచ్చేసానండి. సో మనకి ఏంటంటే ప్రతి ఒక్క ఇల్లు కూడా చాలా మనకి అనుగుణంగా, మనకి నియర్ బై, మంచి లొకేటెడ్లో, మంచి ఎమ్యూనిటీస్తో ఉండాలని మనం అందరం కోరుకుంటాం. బట్ ఇక్కడ లగ్జరీ విల్లా కమ్యూనిటీ అయితే మాత్రం చాలా 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 బాగుంది. లోపల ఎలా ఉండబోతోంది, ఎలాంటి ఎమ్యూనిటీస్ వీళ్ళు ప్రొవైడ్ చేశారు, ఎంత సెక్యూరిటీ ఉంటుంది, మీ అందరికీ నేను లైవ్లో చూపించేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విల్లా ఎక్కడ ఉంది అంటే గగిల్లాపూర్ దుండిగల్ దగ్గర ఉందండి. బట్ మనకి 5 minutes ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 5 దగ్గరే ఉంది. ఇక్కడ నియర్ బై చాలా స్కూల్స్ కానివ్వచ్చు, హాస్పిటల్స్, డిపార్ట్మెంట్ స్టోర్స్, బస్ స్టాప్స్, అన్ని ట్రాన్స్పోర్ట్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో మీరు నాతో పాటు ఫాలో అయిపోండి, లోపలికి వచ్చేసేయండి. మీకు ఎంత అద్భుతంగా విల్లా ఉంటుంది అనేది నేను మీకు చూపించేస్తాను. సో మనం అయితే ప్రెసెంట్ ఏపీఆర్ ప్రావిన్స్ హైనోరా ప్రాజెక్ట్ దగ్గరికి వచ్చేసాం కదా. లగ్జరీ విల్లా కమ్యూనిటీ దగ్గరికి వచ్చేసిన తర్వాత మనం ఆల్రెడీ గెస్ట్తో మాట్లాడడం, ఇక్కడ హౌస్ ఎలా ఉంటుంది అనేది మీకు ఓపెన్గా చూపించాలనుకుంటున్నా. సో నాతో పాటు సేల్స్ టీమ్ జయకృష్ణ గారు కూడా ఉన్నారు. సో అతని మాటల ద్వారా కూడా కొన్ని విషయాలు తెలుసుకుందాం. బట్ అయితే ఫస్ట్ నేను మీకు ముందు ఫ్లాట్ ఎలా ఉండబోతుందని చెప్పేస్తాను. సో నేను లోపలికి రాగానే చాలా పెద్ద స్పేషియస్గా హాల్ ఉంది. సో విల్లా అయితే మాత్రం మామూలుగా లేదు, చాలా చాలా బాగుంది విల్లా. అండ్ వెంటిలేషన్ కూడా చాలా బాగుంది. ఇదంతా కూడా చూడండి, చాలా పెద్ద స్పేషియస్ హాల్ వచ్చింది. అండ్ డైనింగ్ ఏరియా కూడా వచ్చింది, డైనింగ్ అండ్ కిచెన్ ఏరియా అనమాట అదంతా కూడా. అండ్ మనకి ఏంటంటే అక్కడ వచ్చేసేటప్పటికి మనకి రైట్ సైడ్లో గెస్ట్ బెడ్రూమ్ కూడా అవైలబుల్ ఉంది, అంటే గెస్ట్కి బెడ్రూమ్ ఇచ్చారు. అండ్ మనకి ఏంటంటే గెస్ట్ బెడ్రూమ్కి బిఫోర్ కానీ ఈ స్పేస్లో మనం చాలా చక్కగా ఇక్కడ ఎవరికైనా సరే మన గ్రాండ్ పేరెంట్స్ అలా ఉన్నా, లేకపోతే చిన్నపిల్లలు ఉన్న, ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఉన్న, స్టెప్స్ ఎక్కకూడదు కాబట్టి ఈ స్పేస్లో మనం లిఫ్ట్ అయితే పెట్టుకోవచ్చు. లిఫ్ట్ పెట్టుకోవడానికి కూడా చాలా మంచి స్పేస్ ఇచ్చారు. అండ్ దీని పక్కనే ఇవ్వండి మనకి ఆల్రెడీ గెస్ట్ బెడ్రూమ్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు. చాలా బాగుంది ఇది కూడా. మెయిన్ ఏంటంటే వాస్తు ఎంత బాగుందో అండ్ అంతే వెంటిలేషన్ ఉంది. అండ్ సన్ రైజెస్ మనం డోర్ ఓపెన్ చేయగానే సూర్యుడు మన బెడ్రూమ్లో, మన ఇంట్లో పడే విధంగా ఉంది. మంచి గాలి వెలుతురు రావడానికి చాలా స్పేషియస్ రూమ్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ హాల్లో కూడా చూడండి ఎంత పెద్ద విండోస్ ఇచ్చారు. అక్కడ ఒక కిచెన్ అండ్ డైనింగ్ దగ్గర విండో ఉంది, అండ్ స్టెప్స్ దగ్గర విండో ఉంది. అండ్ అలానే ఇక్కడ కూడా వాష్ ఏరియాకి చాలా పెద్ద డోర్స్ కూడా మనకి ప్రొవైడ్ చేశారు. మనకి వెంటిలేషన్ కానీ, ఎయిర్ కానీ, అండ్ మస్కిటోస్ లేకుండా దానికి కూడా చక్కగా సేఫ్టీ నెట్స్ కానీ అన్నీ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ స్పేస్ కూడా చాలా బాగుంది. బయట చూడండి వాష్ ఏరియాకి చాలా పెద్ద స్పేస్ని వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అండ్ చాలా ప్లెజెంట్గా ఉంది, చుట్టూ గ్రీనరీ కనిపిస్తుంది, ఎలాంటి పొల్యూషన్ కూడా లేదు. అండ్ ఇలానే మనం పైకి వెళ్ళిపోదాం రండి. ఓకే, సో మనం ఇలా స్టెప్స్ వెళ్ళగానే మనకు అక్కడ హాల్ అండ్ 2 bedrooms అండ్ దేవుడి గది కూడా ఉంది కదా సార్? అవును మేడం. మీకు ఇది చూసారు కదా, మనం ఫ్యామిలీ లాంజ్ మేడం. మీకు ఇక్కడ పూజకి ప్రొవిజన్ ఇచ్చాము, పూజకి స్పేస్ క్రియేట్ చేసాము. పూజకి కూడా చాలా పెద్దగా స్పేస్ ఉంది అబ్బా. దేవుడి గది కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడికి రాగానే హాల్ ఒకటి ఉంది, ఫ్యామిలీ లాంజ్. అండ్ ఇగోండి ఇక్కడ వచ్చేసేటప్పటికి మాస్టర్ బెడ్రూమ్. అసలు నిజంగా చెప్తున్నా, మాస్టర్ బెడ్రూమ్ అయితే ఎంత స్పేషియస్గా, ఎంత పెద్దది ఉంది చూడండి. అండ్ నిజంగా ఆ వెంటిలేషన్ చూడండి, నాకు ఎంత నచ్చిందంటే ఇప్పుడు ఈవినింగ్ 4 o'clock 4:30 అవుతుంది అరౌండ్. బట్ నిజంగానే సూర్యుడు మన ఇంట్లో ఉన్నట్టుగానే ఉంది. అండ్ ఇక్కడ అటాచ్డ్ బాల్కనీ ఇచ్చారు. ఈ బాల్కనీ స్పేస్ చూడండి అసలు ఎంత స్పేషియస్గా ఉంది. ఇది కూడా బాల్కనీ కూడా నిజంగా చాలా చాలా బాగుంది. అండ్ మీకు ఇంకొకటి కూడా డిఫరెన్స్ చూపిస్తాను చూడండి. ఆపోజిట్ ఫ్లాట్ వాళ్ళు ఈ స్పేస్ని ఎంత చక్కగా యూటిలైజ్ చేసుకున్నారో పైన చూడండి. అంటే బయట చక్కగా బట్టలు పెట్టుకోవడానికి అండ్ సోఫా కూర్చొని జస్ట్ క్యాజువల్ టాక్స్కి, అండ్ పైన ఉయ్యాలు పెట్టుకున్నారు, పైన గార్డెనింగ్ చేసుకున్నారు, ఆ పైన కూడా గార్డెనింగ్ చేసుకున్నారు. ఎంత బాగుంది చూసారా. అంటే మనం కూడా ఈ స్పేస్ని అలా యూటిలైజ్ చేసుకోవచ్చు, మనకి నచ్చే విధంగా డిజైన్ చేసుకోవచ్చు. కొంతమంది ఏంటంటే బాల్కనీలో చక్కగా గార్డెన్ చేస్తున్నారు ఈ మధ్య, డిజైనర్ గార్డెన్స్ ఇవన్నీ చేస్తున్నారు. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ కదా? అవును మేడం, ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ వస్తుంది మేడం. బట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా నిజంగానే మాస్టర్ బెడ్రూమ్లా ఉంది.
చాలా పెద్దదిగా ఇచ్చారు చిల్డ్రన్స్ బెడ్రూమ్. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాల్కనీ కూడా ప్రొవైడ్ చేశారు. అంటే ఇక్కడ ప్రతి బెడ్రూమ్కి వీళ్ళు అటాచ్డ్ బాత్రూమ్తో పాటు అటాచ్డ్ బాల్కనీని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ కూడా చూడండి మస్కిటోస్ రాకుండా సేఫ్టీ నెట్స్ ఇచ్చారు. అండ్ పెద్ద విండోస్ ఇచ్చారు, మంచిగా వెంటిలేషన్, మంచి ఎయిర్ కూడా వస్తుంది. చాలా బాగుంది. మనకి చుట్టూ కూడా గ్రీనరీ, హైలీ సెక్యూర్ అండ్ క్రికెట్ ప్లే గ్రౌండ్స్, పిల్లలు ఆడుకోవడానికి అన్నీ కూడా చాలా చాలా బాగుంది. అండ్ అలానే పైకి కూడా వెళ్ళి చూసేద్దాం. సార్ పైన ఏముంది? పైన వచ్చేసి మేడం మీకు ఓపెన్ టెర్రస్ ఉంటుంది. ఓపెన్ టెర్రస్. ఇదంతా మనకి ఈ స్పేస్ మొత్తం మనం స్టోర్ రూమ్గా యూజ్ చేసుకోవచ్చు. ఆర్ ఎనీ చిన్న ఆఫీస్ రూమ్ కానీ వర్క్ స్పేస్గా కానీ ఎలాగైనా మనం యూజ్ చేసుకోవచ్చు. అది కస్టమర్ ఇంట్రెస్ట్. మనం ఇట్లా డోర్ ఓపెన్ చేసి మనం బయటకు వస్తే ఇదంతా ఓపెన్ టెర్రస్ ఉంటుంది. మనకి మధ్యలో హెడ్ రూమ్, లెఫ్ట్ రైట్ కంప్లీట్ ఓపెన్ స్పేస్ ఉంటుంది. దీని ఓపెన్ టెర్రస్ ఉంటుంది. హాయ్ జయకృష్ణ గారు. హలో మేడం. సో ఫైనల్గా విల్లా అయితే చాలా చాలా బాగుంది. బట్ నా డౌట్ ఏంటంటే ఎన్ని స్క్వేర్ యార్డ్స్ నుంచి స్టార్ట్ అవుతుంది, ఎన్ని ఎకర్స్లో ప్రాజెక్ట్ అనేది ఉంది, అండ్ నియర్ బై ఉన్న లొకేటెడ్ ఏరియాస్ ఏంటి, ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఏంటి, ఎలాంటి ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారో అనేది కనుక్కుందామని వచ్చేసాను. షూర్ మేడం. బట్ ఎన్ని ఎకర్స్లో ప్రాజెక్ట్ ఉంది? ఇది టోటల్ మనకి 11 acres ప్రాజెక్ట్ మేడం. టోటల్ 178 విల్లా కమ్యూనిటీ ఇన్ 3 వేరియంట్స్ లైక్ 165 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ అండ్ వెస్ట్, 183 ఈస్ట్ అండ్ వెస్ట్, 200 అండ్ ఈస్ట్ అండ్ వెస్ట్ ఉంటాయి మేడం. 2100 SFTs నుంచి 2700 SFTs వరకు ఉన్నాయి మేడం. డిపెండ్ అపాన్ ద కస్టమర్ రిక్వైర్మెంట్. ఓకే. సో ఆల్మోస్ట్ 80% వరకు విల్లాస్ కంప్లీట్ సోల్డ్ అవుట్. ఎస్ మేడం. ఎస్ మేడం. ఆల్రెడీ ప్రాజెక్ట్ చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ మేడం. యాక్చువల్లీ ఈ ప్రాజెక్ట్ మనకి రెడీ టు ఆక్యుపై ప్రాజెక్ట్ మేడం. ఆల్రెడీ 80% సేల్స్ అయిపోయాయి. మనకి 20% బ్యాలెన్స్ ఉంది. మరి ఏదైనా ఫెస్టివల్ ఆఫర్ ఉందా మేడం? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఆఫర్స్ అనేది అసలు రియల్ ఎస్టేట్లో ఆఫర్ అనేది కరెక్ట్ కాదు మేడం. చాలామంది కస్టమర్స్ ఏమనుకుంటారు, ఆఫర్స్ ఉంటాయి, డిస్కౌంట్స్ ఉంటాయి, లేకుంటే ప్రీ లాంచ్ ఉంటుంది. ఇవన్నీ చాలా కస్టమర్ చాలా మిస్లీడ్ అవుతున్నాడు. అసలు ఆఫర్స్ అంటూ ఏం ఉండవు మేడం. మీ సజెషన్ అయితే కస్టమర్ కి చెప్తారు? యా, నా సజెషన్ అయితే ఆఫర్స్ అనేది ఏది బిలీవ్ చేయొద్దు. ఎందుకంటే మీరు ఎంతో కష్టపడి కష్టపడి మధ్య తరగతుల వాళ్ళకి ఇల్లు అనేది ఒక డ్రీమ్. ఆ డ్రీమ్ కాబట్టి దానికోసం మీరు ఎంతో కష్టపడి రూపాయి దాచుకొని ఎక్కడో ఆఫర్స్ కోసం, ఏదో ప్రీ లాంచ్ కోసం జస్ట్ బ్రౌచర్స్ చూసి, జస్ట్ పాంప్లెట్స్ చూసేసి, అడ్వర్టైజ్మెంట్స్ చూసి మీరు వెళ్ళి బుక్ చేసుకుంటారు. కానీ అది కరెక్ట్ కాదు మేడం. ఎందుకంటే మీరు యాజ్ ఏ కస్టమర్గా అంత కష్టపడి మీరు ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు మీరు గ్రౌండ్ రియాలిటీకి వెళ్ళండి, సైట్ విజిట్ చేయండి, అక్కడ కన్స్ట్రక్షన్ ప్రోగ్రెస్ చూడండి. అది చూసి అది మీరు అక్కడ ఎగ్జిస్టింగ్ కస్టమర్, ఒకవేళ మీకు తెలియకపోయినా ఎగ్జిస్టింగ్ కస్టమర్ ఉంటారు, ఈ కంపెనీ గురించి ఏంటి, వీళ్ళ బ్యాక్డ్రాప్ ఏంటి, ఎన్ని ప్రాజెక్ట్స్ చేశారు, టైంకి డెలివరీ ఇచ్చారా లేదా, వీళ్ళ రెప్యుటేషన్ ఏంటి, ఇవన్నీ చూసుకొని తర్వాత మీరు డెసిషన్ తీసుకోండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే అండి, నిజంగానే మిడిల్ క్లాస్ పీపుల్ అందరికీ ఉన్న డ్రీమ్ ప్రాజెక్ట్ అని మనం అనుకున్నాం కదా. అఫ్ కోర్స్ బయట మనం సిటీస్లో చూసుకుంటే 2 BHK 3 BHK ఫ్లాట్స్ ఓన్లీ 1.5 crore పెట్టి తీసుకుంటున్నారు. కానీ ప్రతి ఒక్కరి కోరిక ఏముంటుందంటే ఇండిపెండెంట్ హౌస్, ఇండిపెండెంట్ విల్లా తీసుకోవాలన్న కోరికే ఉంటుంది. బట్ అంత మంచి బడ్జెట్లోనే మీరు ఇండిపెండెంట్ విల్లాని ఇచ్చేస్తున్నారు. సో అదొకటి చాలా సర్ప్రైజింగ్ థింగ్ అనమాట. అండ్ ఇక్కడ ఎమ్యూనిటీస్ మీరు ఏంటి ప్రొవైడ్ చేస్తున్నారు మేడం? ఇక్కడ ఎమ్యూనిటీస్ వైజ్ చూస్తే మనము క్లబ్ హౌస్, G+1 క్లబ్ హౌస్ ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్లో 250 కెపాసిటీ బాంకెట్ హాల్ ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్లో ఇండోర్ గేమ్స్, ఇండోర్ జిమ్, 4 సూట్ రూమ్స్ ఉంటాయి. ప్లస్ మళ్ళీ అవుట్డోర్ ఫంక్షన్ ఏరియా ఉంటుంది, యాంపీ థియేటర్ ఉంటుంది, స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, బేబీ పూల్ ఉంటుంది మీకు. ప్లస్ మళ్ళీ మీకు చిల్డ్రన్స్కి వచ్చేసరికి చిల్డ్రన్స్ ప్లే ఏరియాస్ ఉంటాయి, సైక్లింగ్ ట్రాక్ ఉంటుంది. చిల్డ్రన్స్కి వచ్చేసరికి స్కేటింగ్ రింగ్, సైక్లింగ్ ట్రాక్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, అవుట్డోర్ జిమ్, ఇండోర్ జిమ్, అండ్ మల్టీపర్పస్ కోర్ట్ లైక్ బాస్కెట్బాల్ కోర్ట్, షటిల్ కోర్ట్, బాక్స్ క్రికెట్, అండ్ చాలా మంచి మంచి ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తారు. ఇవన్నీ మ్యాక్సిమం కస్టమర్కి విత్ ఇన్ ద కాంపౌండ్ వాళ్ళు ఏమేమి ఎమ్యూనిటీస్ కావాలో అవన్నీ ప్రొవైడ్ చేస్తున్నాం. మినీ సూపర్ మార్కెట్ ఇది వచ్చి మనం ఉన్న స్పేస్ వచ్చేసి మినీ సూపర్ మార్కెట్. ఇప్పుడు ఏదైనా కస్టమర్స్కి గ్రాసరీస్, ఆ డైలీ రిక్వైర్మెంట్స్ ఉంటాయి కాబట్టి బయటికి వెళ్ళకుండా విత్ ఇన్ ద కాంపౌండ్ వాళ్ళు మనం ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నాం. సూపర్ అండి. బట్ అన్నిటికన్నా నాకు బాగా నచ్చింది ఏంటంటే స్ట్రీట్ లైట్స్. మీరు సీసీ రోడ్ కానీ, లైటింగ్ కానీ, సెక్యూరిటీ, సీసీ కెమెరాస్ కానీ, ఇదైతే నాకు చాలా నచ్చింది. అంటే 24/7 వాటర్ ఎనీ టైం, ఎనీ సీజన్లో రావడం అనేది ఫస్ట్ థింగ్. అండ్ 24/7 సెక్యూరిటీ అండ్ సోలార్ సిస్టమ్, సోలార్ ఇది కూడా ఉంది. సో ఇలాంటి మంచి మంచి ఎమ్యూనిటీస్ అండ్ మంచి సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తున్నారు. యాక్చువల్గా సెక్యూరిటీ వైజ్గా మనం చాలా కాన్సన్ట్రేట్ చేస్తాం మేడం.
మనం వచ్చేసి అన్ని జంక్షన్స్కి ప్రతి జంక్షన్స్ దగ్గర సీసీ కెమెరా టీవీస్ ప్రొవైడ్ చేస్తున్నాం యాజ్ పర్ సెక్యూరిటీ. అండ్ మన ఎంట్రన్స్ దగ్గర మైగేట్ యాప్ ఇస్తాం. ఎవరన్నా మీ విల్లాకి ఎవరన్నా బయట వాళ్ళు రావాలంటే మీ మైగేట్ యాప్ ద్వారా ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ మీరు షేర్ చేస్తే వాళ్ళని లోపలికి ఎలో చేస్తాం. అదొకటి. మళ్ళీ మీకు సీసీ కెమెరాస్ ఉంటాయి. ప్లస్ మళ్ళీ టోటల్ కాంపౌండ్ వాల్ సరౌండింగ్స్ మొత్తం మీకు సోలార్ ఫెన్సింగ్ ఉంటుంది. కాంపౌండ్ వాల్ 8 feet హైట్ ఉంటుంది, దానిపైన మళ్ళీ 5 feet ఎలక్ట్రికల్ లైన్ ఉంటుంది. అది టోటల్ సోలార్ ఫెన్సింగ్ వస్తుంది. ఇట్లా సెక్యూరిటీ వైజ్ మాత్రం మేము కాంప్రమైజ్ అవ్వం మేడం. ఎందుకంటే కస్టమర్కి విత్ ఇన్ ద కమ్యూనిటీ తీసుకుంటున్నారంటే సెక్యూరిటీ పర్పస్ కోసమే తీసుకుంటారు. ఇట్లా. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఫైనల్లీ ఏపీఆర్ ప్రవీణ్స్ హైనోరా ప్రాజెక్ట్ వాళ్ళ లగ్జరీ కమ్యూనిటీ చాలా చాలా బాగుంది. మంచి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు, గుడ్ ఇమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి ఎగ్జిట్ 5కి నియర్ బైలోనే ఈ ప్రాజెక్ట్ అనేది ఉంది. అండ్ ముఖ్యంగా ఏంటంటే పిల్లలకి ఆడుకోవడానికి కానివ్వచ్చు, అండ్ జిమ్ అండ్ ఇండోర్ అండ్ అవుట్డోర్ జిమ్ కానీ, అండ్ అన్ని ఫెసిలిటీస్ చాలా చాలా బాగా ప్రొవైడ్ చేస్తున్నారు. 80% మనం లోన్కి వెళ్ళిపోవచ్చు. 20% డౌన్ పేమెంట్ పే చేసుకుంటే సరిపోతుంది. ఆల్మోస్ట్ 80% విల్లాస్ కూడా సోల్డ్ అవుట్ అనమాట. సో ఎంత ఎర్లీగా మీరు నచ్చి రండి, విజిట్ చేయండి, చూడండి. మీకు నచ్చినట్టయితే కనుక ప్లాట్ని బుక్ చేసుకోండి. డోంట్ మిస్ ఇట్. సో కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి ఇప్పటికే కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ. లగ్జరీ విల్లా కమ్యూనిటీ గురించి. సో మరి ఇక్కడైతే పర్సన్ ఆల్రెడీ ఆక్యుపైడ్ అనమాట. ఇక్కడ విల్లాస్ కూడా రెడీ టు ఆక్యుపైడ్ ఉన్నాయి కాబట్టి, సో ఎలా ఉంది, వాస్తు ఎలా ఉంది, అతని ఇంటీరియర్ కానివ్వచ్చు, లేకపోతే ఎలక్ట్రికల్ కానీ, అండ్ ముఖ్యంగా మనం మెటీరియల్ యూజ్ చేసే దాంట్లో కానీ, ప్రతి ఒక్క పర్సన్కి వాళ్ళ డ్రీమ్ హౌస్ అనేది చాలా బ్యూటీగా ఉండాలని అనుకుంటారు. మరి అతని డ్రీమ్ హౌస్ని ఎంత బ్యూటీగా ఉందని కస్టమర్ మాటల్లో తెలుసుకుందాం. హలో సార్. హలో. సో ఏం చేస్తుంటారు? నేను ఐబిఎంలో చేస్తాను. ఐబిఎంలో అసోసియేట్ డైరెక్టర్. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్ఫుల్లీ కంగ్రాచులేషన్స్, బికాజ్ డ్రీమ్ హౌస్ని తీసుకున్నారు. సో మీకు ఎలా అనిపించింది? అంటే ఈ బిల్డర్స్తో మీరు ఇంటరాక్ట్ ఎలా అయ్యారు? ఈ ప్రాజెక్ట్ని ఎలా నచ్చింది? ఇక్కడి విల్లాని ఎందుకు తీసుకున్నారు? వెల్, నేను నా బడ్జెట్లో యాక్చువల్లీ విల్లా ఎత్తుకుతా ఉన్నప్పుడు దిస్ ఈజ్ ద ఓన్లీ విల్లా వాట్ ఐ కుడ్ సీ ఇట్స్ ఎఫోర్డబుల్. ఐ మీన్ సిటీలో నేను సెర్చ్ చేసిన దాంట్లో చాలా ఫార్గా ఉన్నాయి. ఆర్ ఆ బడ్జెట్లో విల్లాస్ కావాలి అంటే యూ హ్యావ్ టు వెయిట్ అట్లీస్ట్ ఫర్ 2 years. దిస్ ఈజ్ ద ఓన్లీ విల్లా వాట్ ఐ ఫీల్ లైక్ రెడీ టు మూవ్, ఇమీడియట్గా ఆక్యుపై చేసుకోవడానికి విత్ ఇన్ బడ్జెట్లో కమ్యూట్ పరంగా చూసుకుంటే ఐ ఫీల్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ విల్లాస్. సూపర్. అండ్ యా, నోయింగ్ అబౌట్ ఏపీఆర్, నేను ఇదివరకు కూడా ఏపీఆర్ గురించి చూశాను. ఏపీఆర్ నేచర్ అని వీళ్ళ విల్లాస్ చూస్తే the quality of constructions, the way they promised to deliver, I think that seems to be really amazing. అంటే మీరు ఆల్రెడీ రెడీ టు, అంటే ఆల్రెడీ దిగిపోయారు కాబట్టి, విల్లా తీసేసుకున్నారు, పర్చేస్ చేశారు కాబట్టి, మీకు మెటీరియల్ కానీ, ఎలక్ట్రికల్ థింగ్స్ కానీ, చిన్న చిన్న కబోర్డ్స్, వుడ్ వర్క్, ఇవన్నీ కూడా మీకు ఎలా అనిపించింది? మెటీరియల్ క్వాలిటీ, ఎమ్యూనిటీస్ ఏం ప్రొవైడ్ చేశారు? వెల్, వీళ్ళు ఏంటి అంటే బేసిక్గా స్ట్రక్చర్ ఒకటే ఇస్తారు. వీళ్ళు వుడ్ వర్క్ అంతా సప్లై చేయరు. వుడ్ వర్క్ ఈజ్ యువర్ పర్సనల్ చాయిస్. యు గో విత్ ఎనీ వుడ్ వర్క్, that is up to you. But from a construction standpoint, quality of construction is damn good. Every small piece they look into minute. The best part ఏంటంటే వీళ్ళకి మనం ఏదన్నా కొంచెం తేడా కనిపించింది, or if we feel that we are not satisfied with something, they respond immediately. Unless you feel satisfied, వాళ్ళు ఇమీడియట్గా వచ్చి దాన్ని మళ్ళీ కరెక్షన్ చేసి అది రెక్టిఫై అయ్యేదాకా వాళ్ళు దాన్ని ఫాలో అప్ చేస్తారు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ వాట్ ఐ కుడ్ ఫీల్. ఎమ్యూనిటీస్ వైజ్ చూస్తే మీకు ఐ థింక్ ఎనీ అదర్ వెంచర్లో మీకు ఇచ్చే ద బెస్ట్ ఎమ్యూనిటీస్ ఏదైతే ఉన్నాయో ఆల్మోస్ట్ అన్ని ఎమ్యూనిటీస్ వీళ్ళు ఇస్తున్నారు. దట్ ఇంక్లూడ్స్ యువర్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా, క్లబ్ హౌస్, పార్క్, స్విమ్మింగ్ పూల్. పిల్లల గురించే కాకుండా వీళ్ళు సీనియర్ సిటిజన్స్ కూడా దృష్టిలో పెట్టుకుని దే హ్యావ్ సీనియర్ సిటిజన్స్కి గజిబోస్ సెటప్ చేశారు. అది కూడా గజిబోస్ కూడా 4 different spotsలో పెట్టారు, so that the crowd will be distributed. It's not like you're throwing the entire. బట్ ఏదైనా మనం ఒక న్యూ హౌస్ తీసుకునేటప్పుడు అక్కడ దిగిన తర్వాత మనం ఇంకొక న్యూ హౌస్ తీసుకోవాలన్న ప్లాన్ చేస్తూ ఉంటాం ఫ్యూచర్ లో. సో అది ఖచ్చితంగా మీరు చేయాలని మనస్ఫూర్తిగా మా సుమన్ టీవీ వ్యూవర్స్ అందరి తరపు నుంచి కోరుకుంటూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.